హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మిర్చి మొక్కలకి మంచి బలమైన లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ని కొనే పని లేదు, మనం తయారు చేసే పని లేదు. మన ఇంట్లోనే అన్ని రకాల పదార్థాలతో తయారవుతుంది. ఈ లిక్విడ్ని పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఈ లిక్విడ్లో అన్ని రకాల పదార్థాలు కలిసి ఉంటాయి కాబట్టి మొక్కలకి ఎక్కువ బలము. ఈ లిక్విడ్ని పూల మొక్కలకి ఇస్తే పూల మొక్కలు బంచెస్గా గుత్తులుగా పూలు ఇస్తాయి. కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇస్తే పూత పిందె బాగొచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి. ఇచ్చేద్దామండి మిర్చి మొక్కలకి బలమైన లిక్విడ్ని. ఈరోజు మిర్చి మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్లో మనం తినే పదార్థాలన్నీ కలిసి ఉంటాయండి. రకరకాల పదార్థాలు ఉంటాయి, అందుకని మొక్కలకి చాలా బలము. పూత పిందె రావాలంటే కంపల్సరీగా ఈ లిక్విడ్ ఇవ్వాల్సిందేనండి. వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ కంపల్సరీగా ఇవ్వాలి. ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్లో చాలా పోషకాలు ఉంటాయండి. మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇలా అన్ని రకాలు ఉంటాయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్లో. అందుకని మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. గార్డెన్లో పూత పిందె బాగొస్తుంది కూరగాయ మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ. అదే పూల మొక్కలకి ఇస్తే పూల మొక్కలు గుత్తులుగా పూలు పూస్తాయి. ఈ లిక్విడ్ లేకపోతే మనం అసలు మొక్కల్ని పెంచలేమండి టెర్రస్ గార్డెన్లో. ఇది అమృతం లాంటి లిక్విడ్ మొక్కలకి. ఈ లిక్విడ్ని ఇప్పుడు మనం మిర్చి మొక్కలకి ఇచ్చేద్దాము. బాగా కలుపుతామండి లిక్విడ్ని. లిక్విడ్లో అన్నీ కలవాలి బాగా. పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు, రకరకాల పిండులు, మనం తినేసిన కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, మిగిలిపోయిన కూరలు, మిగిలిపోయిన పిండులు, పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ ఉంటాయండి. చాలా రకాల పదార్థాలు ఉంటాయి కాబట్టి మొక్కలకి చాలా బలము. అందుకనేనండి ఈ లిక్విడ్ ఇవ్వగానే మొక్కలకి పూత పిందె ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. తర్వాత కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి. ఇంక ఇచ్చేద్దామండి మిర్చి మొక్కలకి లిక్విడ్ని. లిక్విడ్ని తీసుకుని మిర్చి మొక్కల దగ్గరకు వచ్చానండి. ఇవన్నీ మన మిర్చి మొక్కలు చూసారా, అన్ని మొక్కలకి పోతుంది. నేను వారానికి 2 సార్లు ఇస్తానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని. ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ ఈ లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ పూత అంతా పిందెలుగా మారి పచ్చిమిర్చి పెద్ద సైజులో వస్తాయి. లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి. కలుపుతూ ఇస్తే అన్ని రకాల పదార్థాలు మొక్కలకు అందుతాయి. రైస్ బ్యాగ్స్లో వేసినా కానీ పచ్చిమిర్చి బాగా కాసిందండి. సమ్మర్లో కూడా మనకి పచ్చిమిర్చి వస్తుంది. ఇలా మంచి లిక్విడ్స్ బలానికి ఇస్తూ ఉండాలండి మొక్కలకి. అప్పుడేనండి పూత పిందె బాగొస్తుంది. ఒక లైన్ ఇచ్చేసానండి, ఇంకా నెక్స్ట్ లైన్ ఇచ్చేద్దాము. పచ్చిమిర్చి మొక్కలు మొత్తం 10 కుండీల్లో ఉన్నాయండి. ఇప్పుడు 5 కుండీల్లో లిక్విడ్ ఇచ్చాను. ఈ 5 కుండీల్లో కూడా ఇప్పుడు ఇచ్చేద్దాము. ఫస్ట్ లైన్లో రైస్ బ్యాగ్స్లో వేసానండి మొక్కల్ని, మిర్చి మొక్కల్ని.
ఈ లైన్లో అన్ని బకెట్స్లో ఉన్నాయి. ఇలా ఇచ్చేయడమే ప్రతి మొక్కకి. అన్ని మొక్కలకి ఇచ్చేసానండి. మిర్చి మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇంకా పూత పిందె బాగొస్తుంది. కాయలు కూడా మనకి పచ్చిమిర్చి పెద్ద సైజులో వస్తాయి. ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మనకి పచ్చిమిర్చి మంచి హార్వెస్ట్ వస్తుంది. మిర్చి మొక్కలకి బలానికి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేసాము. అమర్ లిల్లీస్ చూడండి మన గార్డెన్లో ఎలా పూస్తున్నాయో, మన గార్డెన్కి ఎంత అందాన్ని ఇస్తున్నాయో. చూడటానికి చాలా బాగున్నాయండి అమర్ లిల్లీస్. మన గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంది పూలతో. ఇప్పుడు డ్రెసీనియా మొక్కని కొత్త మట్టిలో నాటుకుందాము. చూసారా ఎంత డల్ అయిపోయిందో డ్రెసీనియా. ఆకులన్నీ ఎండిపోయాయండి, మొద్దు మాత్రమే మిగిలింది. ఇది నర్సరీ మట్టి అండి. మట్టి కూడా బాగా డ్రై అయిపోతుంది. అంతేకాదండి వాటర్ కూడా సరిగ్గా కిందకి వెళ్ళటం లేదు. డ్రైనేజీ ఫాల్ట్ కూడా ఉంది ఈ మొక్కకి. అందుకని మనం ఈ మొక్కని కొత్త మట్టిలో రీపాట్ చేద్దాము. ఫస్ట్ మొక్కని తీద్దామండి. తీసిన తర్వాత మనం కొత్త మట్టిలో నాటుదాము. చూసారా సన్న హోల్స్ అండి, చాలా చిన్నవి. అందుకనే వాటర్ బాటిల్ లేదు, చాలా చిన్నవి ఇచ్చాడు. వాటర్ బాగా పోవాలండి మొక్కకి. వాటర్ పోకపోతే మొక్క ఇలా అయిపోతుంది డల్గా. ఇది నర్సరీ వాళ్ళు ఇచ్చిన కుండీ అండి ఇది. ఇప్పుడు మనం అడుగు భాగంలో పెట్టేద్దాము హోల్స్ని. హోల్స్ పెట్టిన తర్వాత మనం మొక్కను నాటుదామండి. ఈ చిన్న చిన్న హోల్స్ అయితే మళ్ళీ నాటినా కానీ డ్రైనేజీ ప్రాబ్లం వచ్చేస్తుంది. చూడండి ఎంత చిన్నవి ఉన్నాయో. వీటిలో నుంచి వాటర్ వెళ్ళదు, మళ్ళీ మొక్క చనిపోయే అవకాశం ఉంది. అందుకని మనం అడుగు భాగంలో పెట్టేద్దాము హోల్స్ని. పెట్టిన తర్వాత మొక్కను నాటుదాము. మొక్కకి డ్రైనేజీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా అడుగు భాగంలో హోల్స్ పెట్టాలండి. సైడ్ భాగంలో పెట్టామనుకోండి డ్రైనేజీ ప్రాబ్లం వచ్చి మొక్క చనిపోతుంది. అందుకని కంపల్సరిగా మనం అడుగు భాగంలోనే హోల్స్ పెట్టాలి. అడుగు భాగంలో హోల్స్ పెట్టడం వలన డ్రైనేజీ బాగుంటుంది, ఫ్రీగా బయటికి వెళ్ళిపోతాయి వాటర్. అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. నేను ప్రతి మొక్క నాటేటప్పుడు మీకు డ్రైనేజీ చూపిస్తానండి. డ్రైనేజీ బాగుండాలి అని చూపిస్తూ ఉంటాను మీకు. మొక్క నాటేటప్పుడల్లా మొక్కలు చనిపోతాయండి డ్రైనేజీ బాగలేకపోతే. ఇప్పుడు నాటుకుందాము ఈ కుండీలో. చూసారండి డ్రైనేజీ ప్రాబ్లం వస్తే మొక్క ఎలా అయిపోతుందో. ఇంకా 4-5 రోజులు మనం ఆగామనుకోండి మొక్క పూర్తిగా చనిపోతుంది. ఇప్పుడు ఈ ఆకులన్నీ పోయి కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క హెల్దీగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు కొత్త మట్టిలో నాటితే ఇలా డల్ అవ్వకుండా హెల్దీగా పెరుగుతుందండి డ్రైనేజీ ప్రాబ్లం లేకపోతే. అందుకని డ్రైనేజ్ ఇంపార్టెంట్ మొక్క నాటుకోవాలంటే. ఇక ఈ మట్టి గురించి చెప్పాలి అంటే ఇది నర్సరీ మట్టి అండి, ఎర్రమట్టి. అసలు రాయిలా ఉంటుందండి వాళ్ళు ఇచ్చే మట్టి. వాళ్ళ మట్టిలో మొక్కలు బతకాలంటే చాలా కష్టం. అందుకని మనం నర్సరీ నుంచి మొక్క తీసుకురాగానే మనం మట్టిలో అన్ని రకాలు వేసి కలిపి ఆ మట్టిలో నాటాలండి మొక్కని. నర్సరీ వాళ్ళు ఇచ్చిన మట్టిని మొత్తం తీసేయాలి. నేను ఈ మొక్కని లేట్ చేశానండి.
అందుకని ఈ మొక్క డల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నాటుదాము కొత్త మట్టిలో, మనం కలిపిన మట్టిలో నాటుదాము. డ్రైనేజీ ఇంపార్టెంట్. అడుగు భాగంలో రోహి వేస్తున్నా. ఇది మన మట్టి అండి. ఈ మట్టిలో అన్ని రకాలు వేసి కలిపాను. ఈ మట్టిలో నాటుదాము డ్రెస్సీనియా. మట్టితో నింపుతున్నాను కుండీని. చూసారా వేర్లు ఎలా ఉన్నాయో? ఇంకా నాటుదామండి, పెట్టేద్దాము. ఇంకా ఈ మొక్క కొత్త చిగుర్లు వేసి పచ్చగా రావాలండి ఈ డ్రెస్సీనియా మొక్క. ఇంకా నిండుగా మట్టిపోద్దాము. ఇలా మొక్కలు పాడైపోతే చాలా బాధగా ఉంటుందండి. అందుకని మనం ఎప్పటికప్పుడు మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగలేని మొక్కల్ని వెంటనే ఇలా కొత్త మట్టిలో నాటుకోవాలి, రీపాట్ చేయాలి. నిండుగా పోసానండి మట్టిని. ఇప్పుడు ఎండిపోయిన ఆకుల్ని కట్ చేద్దాం. ఇంకా కొత్త చిగుళ్ళు రావాలండి ఈ మొక్కకి. కొత్త చిగుళ్ళు వస్తేనే మొక్క అందంగా కనిపిస్తుంది. ఇవ్వండి ఎండిపోయిన ఆకులు. ఇంక ఈ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. ఇంకా వాటర్ ఇద్దామండి డ్రెస్సీనియా మొక్కకి. డ్రెస్సీనియా మొక్కను కూడా నాటుకున్నాము. ఇంకా బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి.